తన పార్టీని తను నమ్ముకున్న ఇంకొన్ని ప్రతిపక్ష పార్టీలను నిట్ట నిలువులా ముంచేస్తున్నాడు సముద్రంలో రాహుల్ గాంధీ. అయితే దేశానికి మేలు చేస్తున్నాడు ఆయన విచిత్రంగా. ఇంతకాలం బీజేపీకి మంచి చేశాడు. తన తీరుతో, చర్యలతో, తన మాటలతో బీజేపీకి మేలు చేశాడు ఆయన. ఇప్పుడు ఏకంగా దేశానికి మేలు చేయబోతున్నాడు. బీజేపీతో పాటు దేశానికి మేలు చేయబోతున్నాడు రాహుల్ గాంధీ. ఓటర్ అక్రమాలు, ఓటర్ జాబితాలో అక్రమాలు అది దాన్ని పిల్లి మొగ్గలేస్తున్నాడు. ఎన్నికల సంఘం అఫిడవిట్ ఇవ్వమంటే ఇవ్వడు. కేవలం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే బీహార్లో 4 ఓట్లు వస్తే చాలు, బీహార్లో రాజకీయంగా లబ్ధి జరిగితే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. తాత్కాలిక ప్రయత్నం అన్నమాట. బీజేపీ దీర్ఘకాలిక వ్యూహరచన ఏంటి మరి అంటే అది మరొక వీడియో చేస్తాను. అయితే మొత్తం మీద దేశం మొత్తం మీద ఎస్ఐఆర్ రాబోతుంది. ఎస్ఐఆర్ వల్ల సెక్యులర్ పక్షాలు, సెక్యులర్ పార్టీలు, కాంగ్రెస్ చాలా దెబ్బతినబోతున్నాయి. ఎందుకంటే దొంగ ఓట్లలో, ఎస్ఐఆర్తో పోయే ఓట్లలో 90% ఓట్లు ముస్లిమ్స్ ఉంటాయి.